నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానవతా దృక్పథంతో మరో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. హిప్ ఫ్రాక్చర్స్తో ఆసుపత్రిలో చేరిన 3 నిరాశ్రయ రోగులకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి చికిత్స అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరపడిన తరువాత పునరావాసం కల్పించే చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు లేదా తగిన సామాజిక సహాయం లేని ఈ 3 రోగులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఓల్డేజ్ హోమ్కు తరలిస్తున్నారు. అక్కడ వారికి నివాసం, సంరక్షణ మరియు అవసరమైన సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోగులకు కేవలం వైద్య చికిత్స అందించడమే కాకుండా చికిత్స అనంతరం వారి భద్రత, సంరక్షణ మరియు పునరావాసాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవడం ద్వారా జీజీహెచ్ మానవతా సేవలకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. నిరాశ్రయులు, కుటుంబ సభ్యుల ఆదరణకు దూరమైన వృద్ధులకు వైద్య సేవలతో పాటు గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. అంతేకాకుండా ఇలాంటి అనాథ పేషెంట్లకు సేవలందించిన డాక్టర్లను, సిస్టర్లను, ఆసుపత్రి సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. గురువారం ఈ పేషెంట్లను ఓల్డేజ్ హోమ్కి పంపించడానికి వారి వంతుగా మానవతా దృక్పథంతో కృషి చేయడం హర్షణీయం. ఈ మధ్య 4 రోజుల క్రితం చేర్పించి తుంటి ఎముక ఫ్రాక్చర్, హిప్ ఫ్రాక్చర్తో వాళ్ళకి మనం లోకల్ పర్చేస్ చేసి ఇంప్లాంట్స్తో వాళ్ళని ఆపరేషన్ అయింది, కోలుకున్నారు. అందులో ఒక మహిళ అరౌండ్ 60 years, పేరు తెలీదు. అలాగే ఒక సూర్యనారాయణ అని 70 ఏళ్ళు ఆయన చెప్పగలుగుతున్నాడు పేరు. వాళ్ళిద్దరూ ఇంకా కోలుకున్నారు, కానీ వాళ్ళకి ఎవరు సహాయం లేక మనం అనాథాశ్రమానికి మాట్లాడి, లోయలా అనాథాశ్రమం ఉంది గాజువాకలో, వాళ్ళతో మాట్లాడి ఎల్లుట, అంటే రేపు కాదు ఎల్లుట మేము వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇంకొక సన్నీ అనే అతను మాత్రం సీసాలు అవి గార్బేజ్లో సీసాలు అవి వేరుకొని అమ్ముతూ ఉంటాడు. అతను పూర్తిగా కోలుకున్నాడు. అతను మళ్ళీ ఆయన పనిలో ఆయన దిగిపోయాడు. వీళ్ళ 3ని ట్రీట్ చేశారండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండర్ డాక్టర్ లోక్నాథ్ అండ్ ద అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అలాగే అక్కడ సిస్టర్స్, అలాగే అక్కడ మన శానిటేషన్ వాళ్ళు అందరూ కూడా చాలా మానవతా దృక్పథంతో వాళ్ళకి ఫుడ్ కానీ, డైపర్స్ కానీ, వాళ్ళకి అవసరమైనవన్నీ, మెడిసిన్స్, ప్రతిదీ కూడా గ్రేట్ కేర్, మంచి సేవ చేశారండి. పిహెచ్లో డిస్ట్యూట్స్ చాలామంది ఇలాగా తెలియకుండా క్యాజువాలిటీ దగ్గర వదిలేస్తారు, గేట్స్ దగ్గర వదిలేస్తారు. కానీ అందరూ, మన సిబ్బంది అందరూ కూడా మంచి కేర్తో వాళ్ళని అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు చివరిదాకా కోలుకునేంత వరకు చూసి, అలాగే ఓల్డేజ్ హోమ్కి అప్పగించే ఇది చేస్తున్నామండి. సిబ్బంది అందరికీ అభినందిస్తూ, అలాగే అందరికీ తెలియపరుస్తున్నాం దట్ వీ టేక్ కేర్ ఆఫ్ ది డిస్ట్యూట్ పేషెంట్స్.